చికెన్ లెగ్ పీస్ లేదు కాదు ఇది అవి ఏమంటారు అది ఉంటుంది చూడు సమోసా దగ్గర కచోరీ ఒక పొద్దాన్ని తెచ్చిన నువ్వేమో టార్చర్ పెడతావు కదనే. ఏం టార్చర్ పెట్టినా నిన్ను. అది తీసుకురాదు బిడ్డ. ఒక కటోర తిను, ఒక కటోర ఒకటి తిప్పి తిని ప్లేట్ పట్టుకో. నువ్వేంటివో చెప్పండి ఫ్రెండ్స్ మీరు. ఇదేమో ఏమంటారు దీన్ని? టమాటా సాసా ఏమో సాస్ అంటారు. టమాటానైనా టమాటా సాస్. సస్పెన్స్ ఫ్రెండ్స్ ఇది మేము చెప్పాలా. అడగట్టు ఒకసారి. ఇది అలా సోమవారం ఒక్క పొద్దు కదా ఫ్రెండ్స్. మనం జాలి చూపుతాం కానీ నా మీద జాలి చూపేటోళ్ళు లేరు. ఉన్నారా బిడ్డ? లేరు కదా జాలి చూపేటోళ్ళు. మీ అయ్య మీద ఎవ్వరు జాలి చూపరుగా కదా. గట్టిగా మాట్లాడు, మెల్లగా మాట్లాడుతుంది. అది మొత్తం పోయి అది ఏమైకి వస్తామని ఆయన తినదని చికెన్ లెగ్ పీసులు ఇవి. వీటిని కచోరీ అంటారు ఫ్రెండ్స్. కచోరీ ఇలా ఫేవరెట్ కచోరీ. ఇంకోటిదే పో కింద ఇట్లాంటి పెద్దది పల్లెందే లేకపోతే. ఇవి ఇంకా వేరే రకం స్వీట్ అక్కడ. అబ్బా ఇది టమాటా సాస్. కచోరీలు అంటారు ఫ్రెండ్స్. కచోరీ ఈ లోపల ఇప్పుడు ఏముందో క్లియర్గా చూపిస్తా ఫ్రెండ్స్. కచోరీ అంటారు. దీనికి బొక్క పెట్టి ఇలా పోసుకొని తినాలి, లేకపోతే ఇట్లా పెట్టుకొని తినాలి. ఇట్లా ఇవేమో సమోసా. నీకేది కావాలి బిడ్డ? సమోసా తింటావా ఇది తింటావా? తింటావా? దానికి వెరైటీగా అనిపిస్తుంది. నువ్వేం తింటావు? నేను సమోసా ఫ్రెండ్స్. సమోసా ఇది కచోరీ అంటారు ఫ్రెండ్స్. కచోరీ అసలు కచోరీ ఎట్లుంటుంది చూపిస్తావు. నువ్వేది తింటావు? ఈ కచోరీలు ఏముంటుంది? ఇంకా ఇట్లుంటుంది లోపల. ఏంది అది లోపల? అది లోపల క్యారెట్ లాగా ఉంది. ఇప్పుడు దీన్ని దీనిలో పోసుకొని తింటారు. మామూలుగా అయితే అక్కడ మనం తింటప్పుడు దీన్ని ఇట్లా పొక్క పొడిచి దీనిలో పోసిస్తే మనం ఇట్లా అంచుకు పెట్టుకొని తినాలి ఈ సాస్. ఇది కచోరీ. సమోసా వద్దా నీకు? తింటా తిను గిద్దిను. నేను చికెన్ నూడిల్స్ తిన్నా. నిజంగానే నాకు ఆకలైంది మరి. దాన్ని ముట్టుకోలే కదా నేను అవన్నిటిని. తిను. అది అటు పెట్టుకో ఇక.
నీకు ఏది కావాలి ఇది కావాలి ఇది కావాలా అది కాదు. ఇదా ఎంజాయ్. తిను. బాగుందా? బాగుంది. సమోసా ఎవరైనా తింటారు. ఇది ఎట్లున్నా చెప్పు. ఏమో డాడీ ఇందులో ఒకటి ఉంది. ఇంకా ఓపెన్ కూడా చేయలేదు. దీనిలో ముంచుకొని తినాలి. బాగుంది. తిను. అలా ముంచుకో. ముంచుకోవా? ఇంకా మిరపకాయ తినాలి. కొంచెం తిని మిరపకాయ తినాలి. తిను. ఆను ఆను. సమోసా ఒక్కటే తినొద్దు, ఇట్లా తిని ముంచుకొని తినాలి. వీటి కోసం ఉస్మానియా యూనివర్సిటీ పోయి తీసుకొచ్చిన. అలా ముంచుకొని తింటే తినే బాగుంది. ఇంతే మంచిగా ఉందా? తిను. నాకు అంతే, నీకు ఒకటే మిరపకాయ ఎట్లా కూడా మిర్చి తింటే టేస్ట్ ఉంది కదా దాంతోపాటు. కొరకు అలా కింద బాగుందా? కచోరి నేను తింటా. చిన్నదానికి కచోరి లేదు, ఏం లేదు. కచోరి లేదు, కాకరకాయ లేదు. నువ్వు అలా పోసుకుంటే పోసుకోవచ్చు. ఏమైంది? మిరపకాయ తిన్నది కదా. ఏం కాదు, మంచిగా ఉంటుంది. అయితే అట్లా పోసుకోవాలి ఫ్రెండ్స్. ఇట్లా పోసుకొని తినగా నీకు కావాలంటే చెప్పాలి, సగం ఇస్తుంది. ఇలా ముంచుకో. ఏంగా ఇట్రా చూపి. ఆ లోపల ఏముంది? ఇదేందో ఉంది. ఏందో ఉంది. ఏంది అది? పప్పు. బిడ్డ అది. క్యారెట్. మరి పప్పులు ఎక్కడ కనబడుతుంది? మసాలా. దానిపై పోయి దీనికి వెళ్తుంది. అండ పోయాలి. పట్టు కొంచెం పోయి తిను. ఇంతే ఫ్రెండ్స్. ఏంటంటే ఈమె ఇవాళ ఒక్క పొద్దు, సోమవారం ఒక్క పొద్దు అలిగి వండుకున్నది. చూసారు కదా వచ్చేవరకు. ఇంకా నేనేం తిన్నా కానీ వీళ్ళ కోసం నేను ఏదైనా తెస్తా. నేను తిన్నప్పుడు 100 రూపాయలు ఖర్చు పెడితే మళ్ళీ వీళ్ళ కోసం 100 రూపాయలు పెట్టి తీసుకొస్తాను. అట్లా ఫస్ట్ టైం 2 నెలల తర్వాత చికెన్ నూడిల్స్ తిన్నా అక్కడే. చికెన్ నూడిల్స్ అని చెప్తే కోపం చూస్తుంది. తిని చెప్పు. నోట్లో పెట్టుకో. బాగుంది.
తినవు సప్పర్ చేయవు ఏం చేయవు బాగుందంటావు కదనే తిన్నా కదా ఇంతకుముందు. మిరపకాయలు తినరు బిడ్డ మంచిగా ఉంటాయి. దీనికి కొంచెం నీకు సమోసా ఇయ్యనే ఇవ్వాలి. తిను చూడు. భలే. బాగుంది. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో ఇంతే. మా ఆవిడ అడిగింది, అందుకోసమనే కష్టపడిపోయి 5-6 కిలోమీటర్ల దూరం ఉంటుంది 5-6 కిలోమీటర్ దూరం పోయి కచోరీలు సమోసాలు తీసుకొచ్చి పెడతాను. ఎంజాయ్ చేస్తారు. వీడియో ఇంత ఎండ్ చేస్తున్నా. ఇంత ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియో మళ్ళీ వస్తా. అప్పుడు మీకు కాక టాటా బై బై, సీ యూ, ఎంజాయ్, బాయ్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. బాయ్ ఫ్రెండ్స్. కొత్తగా చూసిన వాళ్ళు లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, బాయ్.